వైరల్ న్యూస్లు పట్టుకొచ్చిన చూసేయండి. ఆటల పోటీలు అన్న కాడ వాళ్ళు గెలుతూనే ఉంటారు, ఇంకొకరు ఓడిపోతూనే ఉంటారు. అయితే గెలిచిన వాళ్ళు సంబరం చేసుకుంటారు, ఓడిపోయిన వాళ్ళు కాసేపు బాధతో ఉన్నప్పటికీ గెలిచిన వాళ్ళకు గెలుపు శాశ్వతం కాదు, ఓడిపోయిన వాళ్ళకు ఓటమి శాశ్వతం కాదు. గెలిచిన వాళ్ళు ఓడిపోతూనే ఉంటారు, మళ్ళీ ఓడిపోయిన వాళ్ళు ఇంకోసారి గెలుతూనే ఉంటారు. గా ముచ్చట ఆటగాళ్ళకు అర్థమవుతుంది కాబట్టే వెంటనే ఆ బాధలకెళ్ళి సంబరంలోకెళ్ళి తేరుకొని మళ్ళీ ఒకరినొకరు అలాయి బలాయి తీసుకొని మంచిగా కలిసిమెలిసి ఇంకో కాడ ఆడుకునే తందుకు సిద్ధమవుతారు. అయితే ఈ ఆటగాళ్ళకుండే అభిమానుల కథలే వేరుంటాయి. ఇలా గెలిచిన టీం వాళ్ళ అభిమానులు సంబరాలు చేసుకున్నాడు, ఓడిపోయిన వాళ్ళ టీం వాళ్ళ అభిమానులు శవయాత్రలు చేసుడు, వాళ్ళ దిష్టి బొమ్మలు తలగబెట్టుడు కూడా ఉంటాయి లో. అయితే గిట్లనే పశ్చిమాఫ్రికా దేశం గినియాల ఫుట్బాల్ టోర్నమెంట్ జరుగుతుందట. ఈ ఫుట్బాల్ మ్యాచ్ లా రెఫరీ ఏదో తప్పుడు నిర్ణయం తీసుకునే వరకల్లా లొల్లి మొదలైంది. ఈ లొల్లితో రెచ్చిపోయిన రెండు వర్గాలు అంటే రెండు టీంల అభిమానులు ఒకల మీద ఒకరు కొట్టుకునుడు, పిడిగుద్దులు గుద్దుకునుడు, స్టేడియంలోకి వెళ్ళి ఉరికే వరకల్లా ఆ తొక్కిసలాటల 100 మంది దాకా జీవిడిచిందట. శవాలు ఎక్కడ పడితే అక్కడ చెల్లా చెదురై పడి ఉన్నాయంటే ఇరు వర్గాల అభిమానులు ఎంత పైశాచికంగా కొట్టుకున్నారు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. ఎంత అభిమానం ఉన్నా ఇదే మూర్ఖత్వం అంటారు ఈ వీడియో చూసిన జనాలు.